సో హాయ్ అండి. నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు ఈరోజు మార్కెట్ ఏం చేసిందో కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ నాకు కొంతమంది డౌట్స్ అడిగారండి. ఆ డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిఫై చేస్తా. చాలా ఇంపార్టెంట్ డౌట్స్. బిగినర్‌గా ఉన్న, అడ్వాన్స్ లెవెల్‌లో ఎవరున్నా ఆళ్ళకి ఈ డౌట్స్ డెఫినిట్‌గా యూజ్ అవుతాయి. చూడండి. ఓకే. వీడియో ఎండ్‌కి చెప్తానని లేదు. స్టార్టింగే డౌట్స్ క్లారిఫై చేస్తా. తర్వాత డైలీ అనాలిసిస్‌లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ నాకు ఫస్ట్ అడిగే డౌట్, లాస్ట్ టైం నేను స్ట్రాటజీ వీడియో చేశా ఆప్షన్ స్ట్రాటజీలో. నాకు కామన్‌గా ఇద్దరు అడిగారు. వాట్సాప్‌లో కూడా అడిగారు. కాల్‌లో కూడా అడిగారు. సిమ్యులేటర్‌లో మీరు బ్యాక్ టెస్ట్ చేస్తున్నారు కదా సార్. ఆ సిమ్యులేటర్ అండ్ రియల్ మార్కెట్ డేటాలో కూడా ఎగ్జాక్ట్‌గా సేమ్ రిజల్ట్ ఉంటదా అని అడుగుతున్నారు. దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఎలా ఉంటదంటే సిమ్యులేటరు రియల్ టైమ్ డేటాకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹100 ప్రాఫిట్ అనుకో, సారీ ₹1000 ప్రాఫిట్ అనుకో, ₹1000. రియల్ దాంట్లో ఎలా ఉంటదంటే 110, 150 లేదా 1100 ఇట్లా ఉంటది ప్రాఫిట్. లేదంటే 998, 95 ఒక ₹5, ₹6 ఒక ₹10, ₹20 లేదా ఒక ₹100 డిఫరెన్స్ ఉంటది. ఎగ్జాక్ట్‌గా సేమ్ రిజల్ట్ ఉంటది మీకు సిమ్యులేటర్‌లో. సో సిమ్యులేటర్‌లో ఎందుకంటే ఒక స్ట్రాటజీని మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, అంటే ఎక్కువ ప్రాఫిట్లు మనం ఇప్పుడు మంత్ అంతా బ్యాక్ టెస్ట్ చేసాం అనుకో సిమ్యులేటర్‌లో. మంత్‌లో నీకు 10, 20 డేస్ ప్రాఫిట్లు ఉన్నాయనుకో ఎవ్రీ డే నువ్వు సేమ్ స్ట్రాటజీలో. అప్పుడు ఆ స్ట్రాటజీ నీకు బాగా వర్కౌట్ అవుతుంది. ఆ స్ట్రాటజీ రియల్ మార్కెట్‌లో కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అలా సిమ్యులేటర్‌ని యూజ్ చేస్తారు. ఓకే. సో మీకు క్లారిటీగా చూపిస్తా ఇప్పుడు. ఈరోజు నా ఈరోజు ట్రేడ్ యాక్చువల్‌గా ఈరోజు షార్ట్ వీడియో కూడా చేశాను. తెలుసు కదా మీకు ఈరోజు ట్రేడ్. మార్నింగ్ నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. అది 1200 స్టాప్ లాస్ తిన్నది. కాల్ సైడ్ రీ ఎంట్రీ అది మొత్తం కవర్ చేసి డే ఎండ్‌కి వచ్చేసరికి ₹110 అంటే కాస్ట్‌లో ఎగ్జిట్ అయిపోయాను. ఈరోజు నో ప్రాఫిట్, నో లాస్. సేమ్ ఇప్పుడు నేను ఈ పుట్ సైడ్ ఎంట్రీది మీకు సేమ్ సిమ్యులేటర్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టైంకి నేను పెట్టి చూపిస్తా ఇప్పుడు. ఇగోండి ఇది ఆర్డర్ బుక్. ఫస్ట్ మార్నింగ్ నేను పుట్ తీసుకున్నాను. ఇక్కడ మీకు పుట్ కనబడుతుందా? మార్నింగ్ 23,350, 23,550 2 పుట్ ఆప్షన్స్. ఓకే. తర్వాత పుట్ ఎగ్జిట్ అయ్యాను. తర్వాత కాల్స్ తీసుకున్నాను. కాల్ సైడ్ ఎక్కువ ఉన్నాను మనం. ఓకే. ఫస్ట్ పుట్ చూద్దాం. పుట్‌లో ఇక్కడ మీరు చూస్తే 10, 11కి 10, 11 11.29కి ఎంట్రీ వచ్చింది. ₹10 ఇది హెడ్జ్ పొజిషను. 10, 14కి ₹61 దగ్గర సెల్ చేశాను. ఇది సెల్లింగ్ పొజిషన్, ఇది బయింగ్ పొజిషన్, హెడ్జ్ పొజిషన్స్. ఇప్పుడు నేను ఎందుకు 10 గంటలకు అక్కడ ఎంట్రీ తీసుకున్నానో కూడా మీకు తెలియాలి కాబట్టి ఇగో ఇది నా స్ట్రాటజీ, నా ఇండికేటర్. నా ఇండికేటర్ ప్రకారం ఇక్కడ చూడండి 11 గంటలు చూస్తున్నారా? ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది క్యాండిల్. ఇది 11 గంటలకు వచ్చింది అంటే మీరు 11 ఈ క్యాండిల్ క్లోజింగ్‌లో ఎంట్రీ తీసుకుంటా. ఈ క్యాండిల్ ఎప్పుడు క్లోజ్ అయిద్దండి? 11:15కి. 15 మినిట్స్ క్యాండిల్ కాబట్టి క్యాండిల్ స్టార్ట్ అయింది 11కి. ఈ క్యాండిల్ క్లోజింగ్ 11:15కి అవుతది. నేను ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నాను? 11:10 ఒక 5 నిమిషాలు ముందు. అంటే క్లోజింగ్ ఒక 5 నిమిషాలు, ఒక 5 సెకండ్లు ముందు. ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంటదో. ఇక్కడ సేమ్ ఈరోజు డేట్ పెడతాను. ఫస్ట్ సిమ్యులేటర్‌లోకి వెళ్తాను. టుడే డేటు. ఓకే. టైం ఎంత? 11:10. సేమ్ ఇప్పుడు 11:10కి వెళ్తాను నేను కూడా. ఎగ్జాక్ట్ ఇగో. ఓకే. ఇక్కడ చూడండి ఇగో టైం చూడండి 11:09, 11:10. ఓకే. ఎగ్జాక్ట్ 11:10, 11:10:29. సో నేను ప్రీమియం బట్టి ఇప్పుడు ఈరోజు 2వ తారీఖు కాబట్టి స్పాట్ ప్రైస్ పెట్టుకుంటాను. స్పాట్ ప్రైస్ ఉంటది 23,250. 23,250. సారీ 23,250 పుట్ సైడ్ కదా. 23,250 ఇగో ఇది ₹10 30 సేమ్ ₹10 90 30 90 సేమ్ ఇంచుమించు అంతే డిఫరెన్స్. ఒక పైసల్లో ఇక్కడ 30 అక్కడ 90 జస్ట్ పైసల్లో డిఫరెన్స్. సో ఇది బై చేస్తున్నాను. నేను చెప్తాను ఎందుకు ఆ చిన్న డిఫరెన్స్ ఉంటుందో. 23,550 బై ఇది సెల్ చేస్తాను. ఓకే. ఓటీఎం ఎంత చూడండి ₹63. ఇక్కడంతా 61 ₹2 ఎక్స్ట్రా. నేను ఇందాకలా అన్నానే మీకు ₹1000 ప్రాఫిట్ వస్తే ఇక్కడ సిమ్యులేటర్‌లో ₹1000 మీకు కనబడితే రియల్ మార్కెట్‌లో 990 లేదా 980 లేదంటే 111 ఆ ₹1 ఏదైతే ₹10, ₹20 డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ దీనికే జస్ట్ ఈ ప్రీమియంకే. ఇప్పుడు నేను ఎన్ని గంటలకి ఎగ్జిట్ అయ్యానో చూడండి 11:32కి ఎగ్జిట్ అయ్యా. 2 ఇక్కడ ఇది మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్. తర్వాత ఈ 2 స్టాప్ లాస్‌లు తిన్నాయి కదా. తర్వాత అన్ని కాల్ ట్రేడ్‌లే. సో ఈ 2 స్టాప్ లాస్‌లు తినేవి చూడండి ఇగో. ఫస్ట్ ఈ 2 ఎంట్రీ. తర్వాత ఈ 2 స్టాప్ లాస్. ఇవి స్టాప్ లాస్.
ఓకే, ఎన్ని గంటలకి ఎగ్జిట్ అయింది చూడండి. స్టాప్ లాస్ రెండు 11:32కి. ఓకే, 11:32, 15:09, 32, 33కి, అంటే 59 అంటే 32, 33కి. సేమ్ ఇప్పుడు నేను 11:32 అంతేనా, 11:32 అంతే. 11:32 అంటే ఆల్మోస్ట్ ఇగో ఇక్కడ 11:29, 11:30కి వచ్చాను నేను. చూడండి 1000 రూపీస్. చూడండి నేను వెళ్తున్నాను 31, 32, 11:32, 33, ఇగో చూడండి 11:31, 31, 32, 33. 33 ఎందుకు అంటున్నానంటే 59, 58 అంటే ఇంకొక 1 సెకండ్ తక్కువ. ఎంత, 1200. ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు నా లాస్ చూడండి. పొజిషన్స్లోకి వెళ్తున్నాను, ఎంత, 1270. ఇందులో 160 రూపీస్ ప్రాఫిట్ ఉంది కాబట్టి ఓవరాల్గా 1200. అర్థమైందా? సో సిమ్యులేటర్ ఎగ్జాక్ట్గా మీకు పిన్ టు పిన్ ఇస్తుంది. పిన్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ 200 ఉంది కదా, 40 తీసేయండి, 200 లేకపోతే 180 అట్లా ఒక 100 రూపీస్ డిఫరెన్స్ పట్టుకోండి అంతే. మెయిన్ ఇక్కడ మీకు 100 రూపీస్ డిఫరెన్స్ చూడొద్దు, ఎందుకంటే ఇక్కడ మీ స్ట్రాటజీ వర్కౌట్ చూడండి ఎంత బాగా మీకు వర్కౌట్ అవుతున్నాయి లేవని. సో అది డిఫరెన్స్. ఫస్ట్ థింగ్, సిమ్యులేటర్ బాగా పనిచేస్తుంది. ఇప్పటికీ వాడతాను నేను మంచి మంచి స్ట్రాటజీలు కూడా ఇప్పటికీ నేను సిమ్యులేట్ చేస్తా. సో అది ఎంత యాక్యురేట్ ఉంది, పని చేస్తుందా లేదని చేస్తా. సో ఏదో యూట్యూబ్లో నేను సిమ్యులేటర్ చూపించాను కదా అని అది పని చేయదు, సిమ్యులేటర్లో వేరు రియల్ వేరు అనుకోకండి. సిమ్యులేటర్లో వర్కౌట్ అయితే రియల్ మార్కెట్లో కూడా వర్కౌట్ అయ్యిద్ది. ఇఫ్ సిమ్యులేటర్లోనే వర్కౌట్ అవ్వట్లేదు, బ్యాక్ టెస్ట్ డేటాలోనే వర్కౌట్ అవ్వకపోతే రియల్ డేటాలో వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇది ఫస్ట్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకొక స్మాల్ డౌట్ ఉంది, అది ఇంకేం లేదండి, అది దీంట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐ డేటా, మార్కెట్ అనలిస్ట్ కదా, ఎఫ్ఐ డేటాలో 3,000 4,000 క్రోర్స్ దాకా సెల్ చేశారు. నేను ఈరోజు కొద్దిగా లేట్ వీడియో చేయడానికి ఎంత సెల్ చేస్తారో చూద్దాం అనుకున్నాను, ఎందుకంటే 21 క్రోర్స్ సెల్ చేశారు కదా, ఇప్పుడు కూడా అంతే చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారని చూసాను. లైక్ 4,000 క్రోర్స్ ఇస్ ఓకే, బాగానే సెల్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే Jan 5th ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది అండ్ జీడిపి గ్రోత్ రేట్ ఉంది మధ్యలో, అంటే 5వ తారీఖు ఇంకో ఫ్రైడే రోజు. సో మధ్యలో ఇంపార్టెంట్ న్యూస్లు ఏం లేవు, నేను ఇది చెప్తూ వస్తున్నాను. ఈ రెండు చూద్దాం ఆ రోజుకి ఇంపార్టెంట్ ఎలా ఉంది మార్కెట్ రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి. ఓకే, అండ్ ఇప్పుడు మనం మన స్ట్రాటజీలోకి వద్దాం. నిన్న నేనేం చెప్పాను, ఫస్ట్ ఈ రెడ్ కలర్ క్యాండిల్ హై లో మార్క్ చేసుకోండి. ఈ రేంజ్ లోపటే ఉంటే మార్కెట్ మీరు ట్రేడ్ చేయొద్దు. ఇంత బిగ్ క్యాండిల్స్ క్రియేట్ చేయడానికి రిటైల్ ట్రేడర్ వల్ల అవ్వదు. బిగ్ ప్లేయర్ దూరితేనే, అంటే వాడు మేబీ ట్రాప్ చేయాలనుకున్నా లేదా రియల్గా మార్కెట్ ఆ డైరెక్షన్ వెళ్ళాలనుకున్నా బిగ్ ప్లేయర్ ఎంట్రీ చేస్తే తప్ప ఇలాంటి పెద్ద క్యాండిల్స్ రావు. సో ఇలాంటి దగ్గర మార్కెట్ హాల్ట్ అవ్వడం కష్టం. సో ఈ రేంజ్లో ఉండిపోతే మనం ఏం లేదు, బట్ ఇటువైపు బ్రేక్అవుట్ అయితే అటువైపు, ఇటువైపు బ్రేక్అవుట్ అయ్యింది. చూడండి మార్కెట్ అక్కడ నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడ ఏమైంది, సేమ్. ఇప్పుడు మీరు అనొచ్చు, మీకు కరెక్ట్గా చెప్పినప్పుడు మరి మీరు ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకున్నారని. మీకు నేను అనాలిసిస్ ఏదైతే చెప్తున్నానో అది ప్యూర్ ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్స్ రిలేటెడ్గా చెప్తున్నాను. నేను నా ట్రేడింగ్ ఎలా చేస్తున్నానో, నేను నా ఇండికేటర్ బేస్ ట్రేడ్ చేస్తున్నాను. నేను ఏదైతే నా ఇండికేటర్ క్రియేట్ చేసుకున్నానో దాన్ని బేస్లోనే ట్రేడ్ చేస్తున్నాను, దాన్నే నేను ఫాలో అవుతున్నాను. సో అది వేరు, ఇది వేరు. మీరు అనాలిసిస్ చెప్తుంటే మీరు చేయట్లేదా కాదు, నేను అనాలిసిస్ చెక్ చేసుకుంటాను. నేను ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది అనుకో, నా స్ట్రాటజీ నాకు చూడండి, ఇక్కడ ఏమైంది, నా ఎంట్రీ ఇక్కడ తప్పయింది, ఇండికేటర్ తప్పయింది. సెకండ్ ఎంట్రీ చూడండి కరెక్ట్ సెల్ సిగ్నల్, ఈ లో బ్రేక్ అయింది, సెల్ సిగ్నల్ కూడా వచ్చింది, ప్రాపర్ ఎంట్రీ. ఇక్కడ నేను రివర్సల్ ఎంట్రీ తీసుకున్నాను. ఇది నా కాన్ఫిడెన్స్, నా అనాలిసిస్ పక్కా ప్లస్ నా ఇండికేటర్ రెండు ఒక సైడ్ వస్తే నాకు డబుల్ కాన్ఫిడెన్స్. ఓకే, అలా నేను ట్రేడ్ చేస్తాను. క్లియరా? నెక్స్ట్ మార్కెట్ ఈరోజు మంచి ఫాల్ వచ్చింది కదా, అది. సో నాకు అంటే అది, సో మనకి అనాలిసిస్ రాదు అని అనుకున్న వాళ్ళందరూ ఇంకేం చేయలేను, ఇంకా లిస్ట్ వదిలేసండిలే, అంతా ఇంక వేస్ట్. కానీ సో ఎంతమంది ఈరోజు ఇక్కడ ఈ లో బ్రేక్ అయ్యాక ట్రేడ్ తీసుకొని ప్రాపర్గా చూసుకున్నారు? రేపు మార్కెట్ ఏంటి చూద్దాం. ఫస్ట్ 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మార్కెట్ ఒకసారి స్ట్రక్చర్ చూడండి. షార్ప్ ఫాల్, హాల్ట్, దెన్ మళ్ళీ ఫాల్. ఎక్కడికి వచ్చి ఆగింది చూడండి, సపోర్ట్ల దగ్గర ఆగింది, కనబడుతుందా? ప్రీవియస్ మంచి సపోర్ట్ ఇది, మంచి సపోర్ట్ ఇది, బాగా వినండి, చాలా మంచి సపోర్టు. ఆగింది, పాయింట్ ఏంటి, ఇక్కడ వచ్చి ఆగింది. బట్ ప్రీవియస్ ఎలా బిహేవ్ చేసిందో ముందు స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. ఆ ముందు 12వ తారీఖు గట్ట, ఇగో ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నాను, ఒక్కసారి ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకు ఇంపార్టెంటో. ముందు 12వ తారీఖు వచ్చింది, క్లోజింగ్ టైంకి వచ్చి మార్కెట్ చూడండి వచ్చింది, పడింది. ఇది ఇంపార్టెంట్. పడింది 12వ తారీఖు, క్లోజింగ్ టైంలో గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ చేసింది, అంటే బయరు
క్లోజింగ్ టైంలో ఈ లెవెన్లో డామినేట్ చేశాడు, క్లోజ్ ఇచ్చాడు. నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది, కొద్దిగా ఫైట్ అయింది, దెన్ మార్కెట్ ఇలా క్లోజ్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఆ నెక్స్ట్ డే కంటిన్యూ అయింది అప్ సైడ్కి. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత ఏమైంది, 18th గ్యాప్ డౌన్, వెంటనే ఇమ్మీడియట్గా బయర్ తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 20 టచ్ కూడా చేయలేదు, బయర్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎందుకు ఇంట్రెస్టింగ్ అన్నానంటే, ఈసారి లెవెల్ టచ్ చేసింది కానీ బయర్ గ్రీన్ కలర్ క్యాండిల్లో క్లోజింగ్ రాలే, క్లోజింగ్ టైంలోనే రాలేదు, కొన్ని అలా తీసుకెళ్ళే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పరిస్థితి, ఇక్కడ బయర్ ఉన్నాడా లేడా అన్నది నాకు తెలియదు, మనకే కదా ఎవరికి తెలియదు. ఇక్కడ ఇప్పుడు ఆడు యాక్టివ్గా ఉన్నాడా, రేపు మార్నింగ్ ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్తో మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకెళ్తాడా లేదా తీసుకెళ్ళడా అనేది తెలియదు. సో మనం ఇక్కడ ఈ లెవెల్లో జాగ్రత్తగా ఉండాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్లో ఏం చేస్తాం, జాగ్రత్తగా ఉంటాం. నెక్స్ట్ అక్కడ నుంచి సపోర్ట్ ఇంకెక్కడ ఉందంటే ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ పడితే మాత్రం ఈ రేంజ్కి వచ్చేయాలి. గ్యాప్ ఉంది, గ్యాప్ కవర్ చేసుకుంటుంది. రెసిస్టెన్స్ ఏముంది పైన, ఇది ఉంది రెసిస్టెన్స్, దిస్ ఈజ్ రెసిస్టెన్స్. ఆ పైన ఇంకొకటి ఇది రెసిస్టెన్స్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం, ఇది చూద్దాం. ఇప్పుడు నేను బాగా చెప్తాను జాగ్రత్తగానండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 23,400 రౌండ్ లెవెల్, ఇది 23,400 కొద్ది కింద జోన్ పెట్టుకోండి. ఈ జోన్ ఇంపార్టెంట్. ఎందుకు, ఇక్కడ పక్కాగా సపోర్ట్ ఉందా లేదా, బయర్ అన్నాడు ఉన్నాడా లేదా తెలియదు, తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది, రేపు తెలుస్తుంది. రేపు మార్నింగ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి, అంటే ఈ రేంజ్లోనే, ఈరోజు మార్కెట్ రేంజ్ లోపటే స్మాల్ ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్, అంటే మార్కెట్లో వచ్చి గ్రీన్ కలర్ క్యాండిల్తో క్లోజ్ అయ్యి అప్ సైడ్కి కానీ వెళ్ళిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ స్ట్రెంత్ ఉంది, మళ్ళీ బయర్ అన్నో ట్రై చేస్తాడు, పైకి తీసుకెళ్ళడానికి చూస్తాడు. అది కంటిన్యూ పైకి వెళ్తుంది అంటే తెలియదు. ఆల్రెడీ 3 సార్లు ఈ లెవెల్ దాని నుంచి పైకి వెళ్ళిపోయింది, 3-4 సార్లు వెళ్ళిపోయింది, 5వ సారి ఇది. ఈ మేబీ ఆ స్ట్రెంత్ ఉందా బయర్ దగ్గర లేదా అనేది మనం చూడాలి. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వస్తే మనం ఒక అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. బట్ బాగా గుర్తుపెట్టుకుందాం, ప్లాన్ చేయండి, బట్ వీలైనంత బేగా మంచి ప్రాఫిట్, అంటే ఒక 10-15 పాయింట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం చూడండి. ఎందుకంటానంటే మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్లో ఉంది, మంచి ఫాలో అవుతుంది. ఓకే, అండ్ మీకు చెప్తాను, సో మంచి సెల్లింగ్ ప్రెషర్లో ఉంది, ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నోట్లు మారుస్తారు, మన కరెన్సీ మారుతుంది అని చెప్తే ఏదో డిమానిటైజేషన్ అనుకున్నది ఒక ప్యానిక్నెస్, అంటే అది కాదు, బట్ అలా అనుకుంటున్నారు జనాలు. సో దాన్ని కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో ఒకవేళ ఫాల్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ అదే థాట్లో, లేకపోతే ఎనీథింగ్ రీజన్ ఫాలో వచ్చింది, కొద్ది పైకి వెళ్ళి దాన్ని ఫాస్ట్గా పడ్డానికి చూస్తుంది. సో పడ్డానికి ఇరుక్కుపోతాం కాబట్టి ఇక్కడ ఒక అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి, బట్ స్మాల్ ట్రేడ్. నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటుంటుంది అంటే 23,000, ఓకే, 23,400, 23,350, 23,350, ఈ 400, 350 ఈ లెవెల్ ఉంది కదా, నాకు ఈ లెవెల్ కింద ప్రాపర్ 30 minutes క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి. అప్పుడే నేను ఇక్కడ ట్రాప్ అవ్వకుండా బతుకుతా, లేదంటే ట్రాప్ అయిపోతా. ఫస్ట్ 30 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి, 30 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. ఇక్కడ దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి, దాని కింద ఇలా క్యాండిల్ క్లోజ్ రావాలి, దాని కింద మళ్ళీ మీరు 15 minutesలోకి వెళ్ళిపోండి. ఇది క్లోజింగ్ వస్తుంది కదా, వెంటనే 15 minutesలోకి వెళ్ళిపోండి, దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. క్లోజింగ్ వచ్చాక, క్లోజింగ్ 1-2 seconds ఉందంటే అప్పుడు తీసుకోండి ఎంట్రీ ఇక్కడ డౌన్ సైడ్కి, లేదంటే లేదు, వదిలేద్దాం. క్లియరా, ట్రాప్ అయిపోయే ఛాన్సులు ఉంటాయి. సో నా వ్యూ అది, ఏది డౌన్ సైడ్కి. క్లియరా, ఇదంతా నా డౌన్ సైడ్ వ్యూ. దీని కింద పక్కా 30 minutes 15 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి. ఇది అప్ సైడ్ వెళ్తుందా, అప్ సైడ్ దేని మీద ప్లాన్ చేస్తానంటే 23,595, దీని పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తా, లేకపోతే లేదు చేయండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ చూడండి, ప్రీవియస్ సెల్లర్స్ ఉన్నాడు, ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, లెవెల్ షార్ప్ సెల్లింగ్, ఓకే, అంటే మంచి ఫాల్ వచ్చింది. సో దీని పైకి వెళ్ళి క్లోజింగ్ వస్తేనే, ఒక ప్రాపర్ 1 day క్లోజింగో, లేదా ప్రాపర్ 1 hour క్యాండిల్ క్లోజింగో, లేదా 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే దీనిపైన బయ్యర్ అన్నోడు యాక్టివ్ అవుతాడు, లేదా కొద్ది కష్టం బయ్యర్కి. ప్రజెంట్ సెల్లర్ డామినేట్ చేస్తుంటే కాబట్టి బయ్యర్ కష్టం అయిపోద్ది. ఓకే, సో దీనిపైన నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తా, లేదా ప్రజెంట్ ఉన్నది డౌన్ సైడ్కి వ్యూ, బట్ ఇక్కడ ఒక అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, ఇట్ ఈస్ అ స్మాల్ ట్రేడ్. క్లియర్, ఇది నిఫ్టీ వ్యూ. సేమ్ రేపు ఎక్స్పైరీ కూడా కాబట్టి, ఆల్రెడీ ఎక్స్పైరీ, బాగా వినండి, ఇక్కడ 2 things జరుగుతాయి. ఆల్రెడీ రేపు ఎక్స్పైరీ, ముందు రోజు నిన్న కంటిన్యూ మార్కెట్ పడింది ఫ్రైడే, అండ్ ఈ రోజు మార్కెట్ పడింది. సో ఎక్స్పైరీ రోజు కూడా పడుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. 2 daysలో మార్కెట్ ఎంత ట్రావెల్ చేసింది బాగా చూడండి, 2 daysలో ఆల్మోస్ట్ 600 points ట్రావెల్ చేసింది. సో ఎక్స్పైరీ రోజు మోస్ట్లీ రేంజ్ బౌండ్లో ఉండిపోతే ఏం అడ్వాంటేజ్ సెల్లర్కి, బిగ్ ప్లేయర్కి ఏం అడ్వాంటేజ్, రెండు వైపులో ప్రీమియం డీకే తినొచ్చు. ఆల్రెడీ 2 days ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది. సో రేపు సైడ్ వేస్ మార్కెట్ కూడా రెడీగా ఉండండి, ముందే చెప్తున్నాను. ఓకే, ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు,
సైడ్ వేస్ మార్కెట్లో కూడా రెడీగా ఉండండి. వాలటైల్ కమ్ సైడ్ వేస్ మార్కెట్ కూడా రెడీగా ఉండండి మైండ్ సెట్లో. ఓకే, కమింగ్ టు సెన్సెక్స్ కూడా సేమ్ మన నేను చెప్పినట్టే ఈ లెవెల్ బ్రేక్ అయింది, మంచి ఫాలో అయ్యింది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సెన్సెక్స్ ఇగో ఈ లెవెల్ మంచి సపోర్ట్ ఉంది, ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఇది బ్రేక్ అయిపోతే సెన్సెక్స్లో నెక్స్ట్ ఎక్కడికి రావచ్చు అన్న అంటే ఈ రేంజ్కి రావచ్చు. సెన్సెక్స్ బాగుందబ్బా, నిఫ్టీ కన్నా సెన్సెక్స్ చాలా బాగుంది. కాకపోతే సెన్సెక్స్లో ఏంటంటే కొద్దిగా ప్రీమియమ్స్ వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాయి ఈ మధ్యన నాట్ ఎవ్రీ టైం, ఈ మధ్యన కొద్దిగా వర్స్ట్ బిహేవియర్ ఉంది ప్రీమియంలో, చాలా వర్స్ట్. ఎక్స్పైరీ రోజు అయితే మరి అడగొద్దు ఇంకా. ప్రీమియం కళ్ళు మూసి తెరిచే లోపల 10-20 అయిపోద్ది, 100 అయిపోద్ది, మళ్ళీ 20 అయిపోద్ది. ఎక్స్పైరీ రోజు ఏదేదో అయ్యిద్ది అసలు ప్రీమియంకి. అందుకు కొద్దిగా జాగ్రత్త సెన్సెక్స్ ట్రేడ్ చేసేటప్పుడు. ఓకేనా, సెన్సెక్స్ కొద్దిగా వాల్టైల్ బ్యాంక్ నిఫ్టీ లాగా. ఇప్పుడు సెన్సెక్స్లో మనం 74,297 ఒకటి, ఓకే 97, అలాగే 74,200 ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా చూడండి. ఇది జోను, ఇక్కడ ఆగింది, దీని కింద సేమ్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. అప్పుడే మనం డౌన్ సైడ్కి ట్రేడ్ చేస్తాం. ఓకే, కింద లేదంటే ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బాగా సపోర్ట్ కాబట్టి. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి, దీని పైకి వెళ్తే ఫ్లాట్ ఇన్నా గ్యాప్ అప్ ఇన్నా దీని కింద ఇది నా ప్లాన్. పైకి వెళ్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, బట్ ఇట్ ఈస్ సేమ్ నిఫ్టీ లాగే స్మాల్ ట్రేడ్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక మంచి బయింగ్ ప్రెషర్ వస్తుంది. సో ఒక స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఇది మార్కెట్ ఇవేవి కాకుండా అసలు ఇలా రేంజ్ అకౌంట్ సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎప్పుడు చెప్పేది అనాలిసిస్లో బాగా వినండి. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో, అంటే ఈరోజు టుడే హై లోస్ బ్రేక్ అయిపోయి ప్రీవియస్ డే హై లో కూడా బ్రేక్ అయ్యేది, లేకపోతే ప్రీవియస్ డే రేంజ్ లోపల ఓపెన్ అయిపోయింది అనుకో, అక్కడ ఏంటంటే మార్కెట్ చేస్తుంది అది ప్రీవియస్ డే రేంజ్లన్నీ బ్రేక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ప్రైస్ యాక్షన్ ప్రీవియస్ డే అంటే ఏదైతే ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తుందో అది బ్రేక్ అయిపోద్ది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వల్ల, బిగ్ గ్యాప్ అప్ బిగ్ గ్యాప్ డౌన్ వల్ల. మళ్ళీ అది ఏం చేస్తుంది, అయితే ఆ లెవెల్ దగ్గర రావాలి లేదా కొత్త ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేయాలి ఆ రోజుకి ఆ రోజు. అర్థమైందా? సో అందుకు సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో మనం వెయిట్ చేసి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసి ట్రేడ్ తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అ లెర్నింగ్ పాయింట్, మీకు ఎప్పటికైనా పనికి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రేంజ్ దగ్గర ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలి అనుకో 75,000 పైన మాత్రం నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, ఎందుకంటే దీనిపైన ప్రాపర్ క్లోజింగ్ రావాలి, అప్పుడే బయర్ అన్నోడు యాక్టివ్ అవ్వగలడు, సెల్లర్ అన్నోడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వగలడు, లేదంటే లేదు. అప్ సైడ్కి దీనిపైన, ప్రజెంట్ అయితే డౌన్ సైడ్కి ఇవే సేమ్ లెవెల్స్, నిఫ్టీ అలా సేమ్, సెన్సెక్స్ కూడా అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే అండ్ నెక్స్ట్ ఈరోజు మీకు చూపించిందే, సో ఒక్కసారి చూడగలదు. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ థింగ్ మీకు ఒకటి అర్థం చేసుకోండి, ఇది జాబ్స్ తాలూకు అది వదిలేండి. ఇక్కడ చూడండి, ఈరోజు ఏం జరిగిందో యాక్చువల్ మార్నింగ్ చూపిస్తాను. ఇది ఏప్రిల్ బ్యాచ్ అండ్ ఇది ఫెబ్ బ్యాచ్ సేమ్. ఏప్రిల్ బ్యాచ్లో మార్నింగ్ వచ్చాను. గోల్డ్లో మేము షార్క్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తున్నాను. ఎందుకు డెల్టా ఎక్స్చేంజ్ ఎందుకు యూజ్ చేయట్లేదంటే, డెల్టా ఎక్స్చేంజ్లో గోల్డ్లో ప్రాపర్గా ట్రేడింగ్ అవ్వట్లేదు. నేను చూశాను, బాగా వినండి, నేను చూశాను. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదండి, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, నేను చూశాను. అండ్ నెక్స్ట్ ఏంటి, ఛార్జెస్ ఎక్కువ. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, బ్రోకరేజ్ తిరిగి మనకి ఇవ్వరు. సో ఛార్జెస్ ఎక్కువ, ఒకవేళ మనం ప్రాఫిటబుల్ ఉన్నా తిరిగి రాదు. చాలా మిగతా యాప్ అంతా బాగుంటుంది, ఎక్కడ స్లిప్పేజ్ కానీ డిలే కానీ ఉండవు, కానీ యాప్ బాగుంటుంది. కానీ గోల్డ్లో ప్రాపర్గా ట్రేడ్ అవ్వట్లేదు, స్లిప్పేజ్ అక్కడ వస్తుంది, సరిగ్గా కనబడట్లేదు, సరిగ్గా అవ్వట్లేదు అది. సో నేనేం చేశాను, షార్క్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. ఇది నా షార్క్ ఎక్స్చేంజ్ ఐడి. తర్వాత ఈరోజు ఒక మోటివేషన్ వీడియో పెట్టా. ఏంటి ఆ మోటివేషన్ వీడియో మీరు కూడా చూడండి, మీకు తెలుస్తుంది ఏంటది. సో మోటివేషన్ అయిపోయి బాగా అప్పటికప్పుడు ఫాస్ట్గా రన్ చేసేది ఇంపార్టెంట్గా, డిసిప్లిన్తో ఉంటే మీ ఓవర్ పీరియడ్ అంటే చూడండి, ఓవర్ పీరియడ్ వీళ్ళందరూ ఆప్షన్ బయర్స్ పరిగెడేస్తారు ఒకేసారి, డైలీ ఒక డబ్బులు తెచ్చేస్తారు, ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఒక పాయింట్ వచ్చాక ఏముంది, అలిసిపోతారు, డబ్బులు పోతాయి, ఇంకేముండదు అక్కడ. అదే ఆప్షన్ సెల్లర్ చూడండి, ఒక ఆప్షన్ సెల్లర్ కానీ ఒక ఆప్షన్ హెడ్జింగ్ చేసినవాడు కానీ డిసిప్లిన్ ఉందనుకో, డైలీ కన్సిస్టెన్సీ ఒకటే ప్రాసెస్ ఫాలో అయ్యాడు అనుకో, నీట్గా వెళ్ళిపోతాడు అట్లా. సో అది పెట్టాను. తర్వాత మార్నింగ్ ట్రేడ్ వచ్చింది, పుట్ సైడ్ ఎంట్రీ, స్టాప్ లాస్ 1100, కాల్ సైడ్ ఎంట్రీ. తర్వాత ఇగో నాకు గోల్డ్ సెల్ ఎంట్రీ వచ్చింది.
తర్వాత మనం ఏదైతే ఇండియన్ మార్కెట్ ఉందో మొత్తం లాస్ కవర్ అయిపోయింది. నేను ఇక్కడ చెప్పాను టుడే ఫుల్ లాస్ కవర్డ్. ఎగ్జిట్ ద ట్రేడ్ టుడే, నో లాస్, నో ప్రాఫిట్. ఓకేనా అని చెప్పాను. తర్వాత ఇప్పుడు సాయంత్రం 7:30కి రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు గోల్డ్ చూస్తే ప్రజెంట్ నాది ప్రాఫిట్ చూడండి 1600, 1700 నడుస్తుంది. ఇది గోల్డ్ XAD USD కనబడుతుందా? గోల్డ్లో ట్రేడ్ చేస్తుంది. ఇదేంటి షార్క్ ఎక్స్చేంజ్. ఓకే, ఈ ట్రేడ్లు మీరు కూడా సేమ్ కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అసలు ట్విస్ట్ మాట్లాడదాం. 1600 ఎంత క్యాపిటల్లో నాకు ప్రాఫిట్ వస్తుంది? 1700, 1600, ఇందాక 2000 వరకు వెళ్ళింది, వస్తుంది, అది వదిలేద్దాం. ఇట్ ఈస్ ఎ స్వింగ్ ట్రేడ్. నేను ఒక 10,000 బుక్ చేసుకుందాం కూర్చుని. దీనికి పెట్టిన క్యాపిటల్ ఎంత? ఇక్కడ చూడండి, లాక్డ్ మార్జిన్ కనబడుతుంది $60. ఇది నేను పెట్టిన క్యాపిటల్. ఇక్కడ నేను ఇది అంతా ఇండియన్ కరెన్సీలో ఎంత చూపిస్తాను చూడండి. 5,719 రూపాయలు పెట్టాను ఈ ట్రేడ్కి. 5,000 పెడితే 1,700 నడుస్తుంది. ఆల్మోస్ట్ 20-30%. 5,000కి 1,700, 2,000 వేసుకోండి ఇంకా, ఎందుకంటే అది 2,000 కూడా వెళ్ళింది. బట్ నేను ఇందులో 10,000, మినిమం 8,000 అట్లా బుక్ చేద్దాం అనుకున్నాను. బికాజ్ ఇట్ ఈస్ ఎ స్వింగ్ ట్రేడ్. నేను నా పొజిషన్ హోల్డ్ చేస్తున్నా లాంగ్. అది మీకు చూపిస్తాను ఒక్కసారి. గోల్డ్ నా ఫేవరెట్స్లో ఉంటుంది. గోల్డ్ చార్ట్ ట్రేడ్ చేసి చూపిస్తాను ఒక్కసారి. ట్రేడ్ మీద క్లిక్ చేసుకున్నాను. చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో నా పొజిషన్ ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది నా పొజిషన్, కనబడుతుందా? ఇక్కడ ఇది నా పొజిషన్. ఇక్కడ నుంచి మార్కెట్ షార్ప్ ఫాల్. నేను ఈ కింద వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్కి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24,382. ఇది ఏ స్ట్రాటజీ చేశారు సార్? ఏదైతే ఇప్పుడు నేను హెడ్జింగ్ బ్యాచ్లో నేర్పిస్తున్నానో, హెడ్జింగ్లో స్టూడెంట్స్కి అందరికీ చెప్తున్నానో అదే స్ట్రాటజీ చూపిస్తాను. అదే స్ట్రాటజీ నా 1 అవర్ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. చాలామందికి డౌట్ తెలీదు. సో 1 అవర్లో ఇగో ఇది చూడండి, నా అలర్ట్ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వస్తున్నా కిందకి. నా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ లేదు. ఇగో ఇది స్వింగ్ ట్రేడింగ్ ప్రో, స్వింగ్ ట్రేడింగ్ ఇండికేటర్. ఇవి నా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. ఇది ట్రెండ్ ఐడియా, ఇది ట్రెండ్. ఓన్లీ దీని కింద ఉన్నప్పుడు ఓన్లీ సెల్ సైడ్ ట్రేడ్లు మాత్రమే చేస్తాను నేను. సో లాస్ట్ టైం చూడండి ట్రేడ్ ఎంత మంచి ట్రేడ్ అయిందో. అండ్ ఇప్పుడు సేమ్ రెసిస్టెన్స్ నుంచి ట్రేడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ దీని కింద క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ వచ్చింది మార్నింగ్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. తర్వాత అప్పుడు మార్నింగ్ నా స్టాప్ లాస్ దీనిపైన ఉండాలి. ఓకే, ఇక్కడ నా ఎంట్రీ ఉండాలి ఈ రెడ్ కలర్ క్యాండిల్. ఇప్పుడు ఏమైంది? కొద్దిగా స్టాప్ లాస్ కిందకు వచ్చింది. ఇప్పుడు నా టార్గెట్ ఎక్కడ? ఆల్మోస్ట్ ఇక్కడ 4,003 ఈ రేంజ్ వరకు నా టార్గెట్. ఇక్కడికి వస్తే నేను ఐ విల్ బుక్ ద ప్రాఫిట్, లేదంటే లేదు, పట్టుకుంటా. అయితే స్టాప్ లాస్ తినివ్వండి, ట్రైలింగ్ స్టాప్ లాస్, లేదా లేదు. సో దిస్ కాల్స్ తక్కువ ట్రేడ్లో మంచి ప్రాఫిట్లు అవడానికి ఇది ఒక స్వింగ్ ట్రేడ్. అండ్ అందులో షార్క్ ఎక్స్చేంజ్ చాలా బాగుంది, అంటే మంచిగా అవుతుంది. సో ఎవరైనా ట్రేడ్ చేయాలి, నాకు కాపీ చేయాలంటే నా అకౌంట్, నా రిఫరల్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఇప్పుడు ఇది వీడియో కదా, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మీరు నాకు మెసేజ్ చేసినా నేను చెప్తాను. అండ్ ఇదన్నీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ నేర్పిస్తారని. చూడండి, ఏప్రిల్ టు మే అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ బ్యాచ్లో నేను గోల్డ్ ట్రేడ్లు వాళ్ళకి నేర్పించాను. అంటే బిట్ కాయిన్, గోల్డ్ అన్నీ ఉన్నాయి. నాట్ ఓన్లీ హెడ్జింగ్, నేను అన్నీ నేర్పిస్తున్నాను. మీకు కాన్సెప్ట్ ఇక్కడ చూపిస్తా. ఇందులో చూడండి, ఇగో ఇక్కడ చూసారా, బిట్ కాయిన్ హెడ్జింగ్, జీరో టు హీరో. ఇందులో గోల్డ్, బిట్ కాయిన్, క్రిప్టో అన్నీ ఇందులో ఉన్నాయి. అన్నీ ఇంత పెద్ద పేరు రాయలేను కదా, అక్కడ ప్లేస్ సరిపోదు కదా, అందుకు బిట్ కాయిన్ హెడ్జింగ్ అని పెట్టాను సింపుల్గా. సో అన్నీ అక్కడ నేర్పిస్తున్నాను, అన్నీ చెప్తాను ఎలా ట్రేడ్ చేయాలి ఎలాగో. ప్రజెంట్ హెడ్జింగ్ బ్యాచ్ అయితే June 3rd or 4th నుంచి, June 3rd or 4th నుంచి స్టార్ట్ అయింది. 7001456759 ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ నచ్చి, ప్రాసెస్ నచ్చితే మీకు జాయిన్ అవ్వండి. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంటే లైక్ క్లాసెస్ రిలేటెడ్, హెడ్జింగ్ బ్యాచ్ రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉండి మీకు ఏమైనా కనుక్కోవాలంటే మీరు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఫోన్లో మాట్లాడతాను. ఓకే, ఇది కాకుండా షార్క్ ఎక్స్చేంజ్లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోండి. బట్ రిఫరల్ కోడ్ నాది యూజ్ చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను మీకు. మై రిఫరల్ కోడ్ ఈజ్ ఇది, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. TDC551 అదొకటి ఉంది. లేదంటే లింక్ పెడతా, డైరెక్ట్గా లింక్ నుంచి అయినా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న వాళ్ళకి నా క్రిప్టో గ్రూప్లో యాడ్ చేస్తాను నేను. ఓకే, క్రిప్టో గ్రూప్లో యాడ్ చేస్తా. సేమ్ నా స్వింగ్ ట్రేడ్ అక్కడ పోస్ట్ చేస్తా, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. క్లియరా? డన్. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.